అందరికీ నమస్తే. పెద్దలు జానారెడ్డి రెస్పాండ్ అయ్యాడు. ఆయన మామూలుగా మాట్లాడాడు, బట్ ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తే ఆయన చాలా తీవ్ర ఆగ్రహంతో మాట్లాడాడు. అంత పెద్ద సీనియర్ నేత జానారెడ్డి మీద ఓ మనిషి ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క నోరు లేవలేదయా, ఒక్క మనిషి మాట్లాడలేదు. జానారెడ్డి మీద ఇట్లెట్లా మాట్లాడతామని రాజు జానారెడ్డి బయటకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. నేను మీకు వీడియో చూపిస్తా. జానారెడ్డిలో కోపం ఉండదు, బట్ ఆయన చాలా కోపంతో రెస్పాండ్ అయ్యాడు, చాలా ఆగ్రహంతో మాట్లాడాడు. అంటే ఆయన చూసిండేమో బహుశా కాంగ్రెస్లో ఉన్న మాట్లాడతారేమో అని. కానీ కాంగ్రెస్లో ఎవరికి వాళ్ళే యమునా తీరే తెలుసుగా. జానారెడ్డిని తిరిగితే సంతోషపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాంగ్రెస్లో, కాబట్టి ఎంత సంతోషపడుకుంటూ ఉన్నట్టున్నారు. ఎనీవే వీడియో చూపిస్తా. వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఈ వీడియో చూసినందుకు మీకు అందరి కృతజ్ఞతలు. సిగ్నల్ టీవీ డిజిటల్, ఇది కూడా సిగ్నల్ టీవీ తెలుగు అనుబంధ ఛానలే. సిగ్నల్ టీవీ తెలుగు చాలా ముప్పు ఉంది. అది ఏ టైంలో రిపోర్ట్స్ హైక్ అవుతావో తెలియదు. మీరంతా సపోర్ట్ చేస్తున్నారు సిగ్నల్ టీవీ తెలుగుకు, మీరంతా లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, చూస్తున్నారు వీడియోలు. అయినా రిపోర్ట్ చేసే వాళ్ళ కుట్రలు మనకు తెలియదు కదా. కాబట్టి దానికి ముప్పు ఉంది కాబట్టి సిగ్నల్ టీవీ డిజిటల్ కూడా డెవలప్ చేస్తున్నాం. మీరు ఈ వీడియో చూస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇందులో కూడా నా విశ్లేషణలు ఉంటాయి. మీరు వీడియో చూస్తున్న వాళ్ళు రైట్ సైడ్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఆ బటన్ నొక్కండి, బెల్ బటన్ నొక్కండి. వీలైతే వీడియోని షేర్ కూడా చేయండి. ఇక జానారెడ్డి ఏం మాట్లాడండి ఒకసారి వినండి. ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకొని నా దగ్గరకు వచ్చి మాట్లాడితే అప్పుడు నేను మాట్లాడతాను. ఒకటి లేదు, ఒట్టిన గాలి మాట్లాడుకుంటే ఏం ఉపయోగం? అర్థమైందా లేదా? సార్, యాక్టివ్ పాలిటిక్స్ లో ఇంకా ఎంతకాలం ఉంటారు మీరు? దాని గురించి ఏం చెప్తారు? పాలిటిక్స్ లో లేని, ఓకే, యాక్టివ్ పాలిటిక్స్ లో లేని నేను ఏమైనా సరే ఇన్నాళ్ళు నన్ను ప్రేమించిన, గౌరవించిన ప్రజలందరికీ కానీ, మిత్రులందరికీ కానీ, లేక పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, మనందరికీ తెలిసిన వాళ్ళుగా అవసరమైతే వాళ్ళు కోరితే సలహా ఇస్తారు, లేకుంటే లేదు. మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం, ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం. ఇది జానారెడ్డి గారి స్పందన. ఏంది అసలు జానారెడ్డి దేని మీద స్పందించినంటే, సిహెచ్ నవీన్, చింతపండు నవీన్ పదే పదే బీసీ కులగణన తగ్గడానికి జానారెడ్డే కారణం. సిస్టమ్ దగ్గర కూర్చొని జానారెడ్డి తక్కువ ఇప్పించాడు నెంబర్లు. ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి మీద మాట్లాడే దమ్ము ధైర్యం లేదా నాయన మీకు? సీఎం మీద మాట్లాడు, సీఎం దానికి రెస్పాన్సిబుల్. ఓల్ జానారెడ్డి చేసిన సీఎమే బాధ్యుడు. కానీ జానారెడ్డికి ఏం సంబంధం? జానారెడ్డి ఎందుకు చేస్తాడు? జానారెడ్డి పిల్లలు ఏమన్నా ఇప్పుడు బీసీల సంఖ్యను తగ్గించి వాళ్ళ కొడుకులకి ఏమన్నా ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకునేది ఉందా? లేకపోతే జానారెడ్డి బీసీలను తక్కువ చేసి చూపించి ఈ వయసులో ఆయన ఇంత వయసు ఉన్నాయినా, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న జానారెడ్డి ఏమన్నా సాధించేది ఉందా? జానారెడ్డికి ఏం అవసరం? బీసీల సంఖ్య తక్కువ చేయించడం జానారెడ్డికి ఏం అవసరం? ఇది కరెక్ట్. కాంగ్రెస్లో చాలామందితో మాట్లాడినాక నేను చెప్తున్న ఈ విషయం. రేవంత్ రెడ్డి ఏమో కరెక్ట్ అంటాడు, జానారెడ్డికి సంబంధం ఉందని ఒక ఆయన మాట్లాడతాడు. వాళ్ళు రేవంత్ రెడ్డి కరెక్ట్ అన్నప్పుడు రేవంత్ రెడ్డి కదా మాట్లాడాల్సింది, కానీ జానారెడ్డిగా మాట్లాడు. నాకు తెలిసి జానారెడ్డి మీద కూడా ఎవరో మాట్లాడిచ్చారు, ఎవరో టార్గెట్ చేయించారు జానారెడ్డిని. మరి ఎందుకో సపోర్ట్ చేయలేదా, లేకపోతే ఏదైనా విషయంలో జానారెడ్డి ఏమైనా అడ్డు తగులుతున్నాడా, సంథింగ్ ఏమైందో తెలియదు. కానీ జానారెడ్డి పైన కూడా కుట్ర చేశారు. జానారెడ్డిని వెపన్ లాగా ఒక ఆయనతో తిట్టించారు. సిహెచ్ నవీన్ అనేది ఆయన జర్నలిస్ట్ కాదు, లీడర్ కాదు, ఏమి కాదు, వెపన్. ఎవరు డబ్బులు ఇస్తే, ఎవరితో ప్రయోజనం ఉంటే ఆయనకు వెపన్. అంతకుముందు కూడా చూసినాం కదా, పీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఆయనను వ్యతిరేకిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని, జగ్గారెడ్డిని, కోమరెడ్డి వెంకరెడ్డిని, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, అందరినీ ఎవరిని పడితే వాళ్ళను. రేవంత్ రెడ్డి ఎవరిని తిట్టాలనుకుంటే రేవంత్ రెడ్డి తిట్టాడు, ఈయనతో తిప్పిస్తాడు. అధికారం వచ్చిన తర్వాత ఇంకా మంచి వెపన్ తయారండి రేవంత్ రెడ్డికి. ఇప్పుడు మరి జానారెడ్డితో ఏమైందో అది తెలవాలి. జానారెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య ఎక్కడ చెడింది, లేకపోతే ఎక్కడ డిస్టర్బెన్స్ అయిందో తెలిస్తే విషయం అర్థమవుతుంది మనకు. ఆయన ఒక్కడికే వెపన్ ఏం కాదు, ఎంతమందికో వెపను. బట్ జానారెడ్డికి ఏం సంబంధం? జానారెడ్డి ఆయన ఏమన్నాడు? జానారెడ్డి ఇన్వెస్టిగేషన్ చేసి మాట్లాడు అన్నాడు. ఎవడు చేస్తాడు ఇన్వెస్టిగేషన్? ఆయన మాట్లాడిన మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి మాట్లాడండి. కేసీఆర్ మీద మాట్లాడినాయి, కేటీఆర్ మీద మాట్లాడినాయి, కవిత మీద మాట్లాడినాయి, హరీష్ రావు మీద మాట్లాడినాయి, చాలామంది ఎమ్మెల్యే మీద మాట్లాడినాయి, ఉత్తమ్ కుమార్ మీద మాట్లాడినాయి, జగ్గాడి అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి మాట్లాడిండా? ఎవడో స్క్రిప్ట్ ఇస్తే చదివిండు,
ఎవరి ప్రయోజనాల కోసమో ఏమో నడుస్తుంటుంది. అందుకే అంటున్నా, ఎవరి వాదనల వెనుక ఏం ప్రయోజనం గుర్తుపట్టాలి జనమని. ఆయన మొన్న పొంగులేటిని కూడా టార్గెట్ చేసిండు. పొంగులేటిని తర్వాత ఎవరు టార్గెట్ చేసిండు? రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిండు. అంటే ఇక్కడ టార్గెట్ చేయించింది రేవంత్ రెడ్డిని అర్థమైపోయింది కదా. బహుశా జానారెడ్డిని కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేయించిండు. ఎందుకో మరి ఏమన్నా హైకమాండ్కు బహుశా ఏమన్నా సయోధ్య కుదిరించలేదేమో. ఎందుకంటే చెడింది కదా. అక్కడ ఏమైనా రిపోర్ట్ చేయమంటే ఇవ్వలేదేమో. జానారెడ్డి ఇయ్యాడు కదా అంత ఈజీగా. అట్టెట్లు ఇస్తా, నేను ఇయ్యను అంటాడు. జానారెడ్డి ఇద్దరు కొడుకులు, ఒక ఆయన ఎమ్మెల్యే, ఒక ఆయన ఎంపీ. ఆయనకి ఏమవసరం బీసీల కులగన్నా తక్కువ చేయించడానికి? అది ప్రభుత్వం ఫెయిల్యూర్. ప్రభుత్వంలో జానారెడ్డి లేడు, ఆయన అడ్వైజర్ కూడా కాదు, ఏమీ కాదు. ఆయన అడ్వైజ్ ఇస్తే తీసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరుడా. అందుకే ఆయన ఏమన్నాడు లాస్ట్కి అడ్వైజ్ గురించి ఏమన్నాడు? ఎవరైనా ప్రజలంట ఎవరైనా సలహాలు అడిగితే నేను ఇస్తా సలహాలు, బాధ్యతగా సలహాలు ఇస్తా అన్నాడు. ప్రజలు అడిగితే ఇస్తాడు, వీళ్ళు అడగరు. అడిగినా ఈయన సలహా ఇచ్చినా వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే జానారెడ్డి ఇచ్చే సలహాలు వీళ్ళకి పనికిరావు. వీళ్ళదంతా గాలిలో మేడలు కట్టుడు, చెట్ల మీద ఇస్తరాకులు గుట్టుడు, అది వీళ్ళ పని. జానారెడ్డి కొంత ఒరిజినాలిటీ ఉంటుంది కదా, సీనియర్ లీడర్ కదా, ఎప్పటి నుంచో ఉన్నాడు కదా వీళ్ళలో. కాబట్టి ఈయన చెప్పేది నచ్చవు. జానారెడ్డి ఈ స్థాయిలో ఆయన స్పందించిండు అని అంటే కాంగ్రెస్లో ఏం జరుగుతుందనేది అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఎనీవే ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి మాట్లాడమన్నాడు. ఎవరైనా పోటుమోగులు ఇన్వెస్టిగేషన్ చేసి మాట్లాడండి. నిజంగానే జానారెడ్డి కనుక బీసీల కులగన్న సంఖ్య తక్కువ చూపిస్తే అది ప్రూఫ్లు బయట పెట్టాలి. లేకపోతే ఎవరో మౌత్ పీస్ అని అర్థం చేసుకోవాలి. మనం ఎవరి మౌత్ పీసో కూడా అర్థం చేసుకోవాలి. మనుషులను ప్రభుత్వం తప్పు కాదు, మినిస్టర్ల తప్పు కాదు, సీఎం తప్పు కాదు, బీసీ మంత్రుల తప్పు కాదు, ఎవ్వరు తప్పు కాదు. జానారెడ్డి ఒక్కడే తప్పు చేసినట్ట. ఒకసారి జానారెడ్డి దగ్గర పోయి మాట్లాడమని తెలుస్తుంది. జానారెడ్డి వేసే క్వశ్చన్లకు ఆన్సర్ కూడా ఉండదు ఈయన దగ్గర. కానీ జానారెడ్డి ఎనీవే రెస్పాండ్ అయ్యిండు. ఆ విషయాన్ని కన్వే చేయడానికి వీడియో చేసిన నేను. కానీ బీసీ కులగన్న విషయంలో టార్గెట్ మిస్ అంటే ఎవరైతే తప్పు చేసిర్రో, ఎవరైతే తక్కువ చేసి చూయించినరో వాళ్ళని కాకుండా ఇంట్లో వండుకున్న జానారెడ్డిని, లేకపోతే ప్రభుత్వంలో ఏ పాత్ర లేని జానారెడ్డిని టార్గెట్ చేసిన చూడు, అది ఖచ్చితంగా జనాలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు మౌత్ పీస్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బీసీ ఈ తీసుకొచ్చిండు కదా, నేను ఇంకా ఏ పాటలు ఏరను, నేను బీసీ దానిలోనే ఉంటాన్నాడు కదా, అది కూడా ఎవరి ప్రయోజనాల కోసం ఏముందో వెనుక జనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.